ఒకానొక ఊరిలో ఒక పేద విధవరాలు, ఆమె ప్రతిదీ కూడా దేవుని మీద ఆధారపడుతూ, ప్రార్థన మీద ఆధారపడుతూ బ్రతికే స్త్రీ. ఆమె ఏదైనా మోకరించి కన్నీరు కార్చి దేవుని అడుగుతుంది తనకి ఏది కావాలన్నా. ఇదే క్రమంలో దినాలు గడుస్తుండగా తన ఇంటి ప్రక్కనే దేవుడంటే ఇష్టం లేనివారు, దేవుడంటే అసలు ప్రేమ లేనివాడు, అసలు దేవుడే లేడన్న ఒక వ్యక్తి ఆమె ఇంటి పక్కనే నివసిస్తున్నాడు. ఈమె ఎప్పుడు ప్రార్థించినా ఆయన చాలా వ్యంగ్యంగా, వెటకారంగా నవ్వుతూ, ఏంటో దేవునికి ప్రార్థిస్తుంది, ఏంటి ఏం దేవుడు, ఈమె ఎందుకు ఇలా కన్నీరు కార్చి ఏ దేవుడికి ప్రార్థిస్తుంది, అసలు దేవుడు అన్నవాడు లేడు కదా, ఎందుకేమి ఇలా కన్నీరు కారుస్తుంది, ఎందుకు ఇలా ప్రార్థిస్తుందో ఏమి అర్థం కాదని ఆయన ఎప్పుడు ఆమెను చూసి చాలా ఎగతాళిగా మాట్లాడుకుంటూ ఆమెను చూసినట్లు నవ్వుతూ ఉండేవాడు. ఆమె ఒకసారి తన గృహంలో ఇంట్లో ఉన్న పరిస్థితి ఏం బాగాలేదు, తినడానికి తిండి కూడా లేదు. ఏదైనా ఆమె విశ్వాసం ఎక్కడ విడిచిపోలేదు. ఎప్పుడు యథావిధిగా దేవునికి ప్రార్థిస్తున్నట్టుగా ఆ రోజు కూడా మోకాళ్ళేసి, దేవా ఈరోజు నా ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదు, నాకేమి ఇంట్లో తినడానికి తిండి లేదు, ప్రొవిజన్స్ అన్నీ అయిపోయినాయి, అయ్యా మీరే నాకు సహాయం కదా, ప్రతిదీ ప్రార్థనతో అడుగుతుంటే నాకు అన్నీ మీరు ఇస్తున్నారు కదా, ఇది కూడా మీరు ఇస్తారనేదే నేను ప్రార్థిస్తున్నాను అని ఈమె ఏడ్చుకుంటూ తన గదిలో ప్రార్థిస్తుండగా ఆమె ప్రక్కనే ఉంటున్న ఈయన ఉన్నారు కదా, దేవుడు అంటే ఇష్టం లేనివాడు, ఈమె ప్రార్థన విని అనుకున్నాడంట, లేదు లేదు ఈమె ప్రతిరోజు దేవుడన్ను దేవుడు 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 అని ప్రార్థిస్తుంది కదా, అసలు దేవుడే లేడు కనుక ఈమె చేసే ప్రార్థన నేను నిరూపించుకుంటాను. నేను నిరూపించుకోవాలంటే ఈమె చేస్తున్న ప్రార్థనకి ఆమె కన్నా ఆ దేవుడికి ఎవరికో చేస్తుంది కదా ప్రేయరు, ఆయన వినే ముందు కన్నా నేనే వినేశాను కనుక నేనే వెళ్ళిపోయి సూపర్ మార్కెట్కి వెళ్ళి తెస్తానని చెప్పేసి ఆమె ప్రార్థన అవుతుండగానే ఆయన గబగబా మార్కెట్కి వెళ్ళి ఆమెకి ఏది కావాలో ప్రొవిజన్స్ అన్నీ కలిపి తీసుకొచ్చి ఈమె ప్రార్థన ముగించే టైం కల్లా ఇంటి ముందు బయట పెట్టి డోర్ కొడుతున్నాడు. డోర్ కొట్టేసరికి ఈమె ప్రార్థన ముగించుకొని డోర్ తెరిచి చూసేసరికి ఆమె ఏదైతే ప్రార్థించిందో అన్నీ ఆమె ఇంటి ముందు, ఇంటికి కావలసిన సామాగ్రి అంత ప్రొవిజన్ అంతా ఇంటి ముందు ఉండేసరికి ఆమె అసలు కళ్ళల్లో నీళ్ళు మరింత తిరిగి గట్టిగా దేవుడికి 2 చేతులు ఎత్తి, దేవా నీకు స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా, నువ్వు ఎంత గొప్ప దేవుడువో, నేను ఇంకా ప్రార్థన ముగించక ముందే నా ఇంటి ముందుకి నాకు సరుకులు తీసుకొని ఇచ్చావు అనేసరికి ఈ పక్కన ఆయన మరింత తల బాదుకొని, నేను అసలు దేవుడే లేడు, మనిషి చేశాడు, ఇది నేను తెచ్చానని ఆమెకు నిరూపించాలన్నప్పుడు మేము ఇక్కడ కూడా దేవుడిని స్తుతిస్తుంది, ఈమె ఇక్కడ కూడా దేవుడిని పొగుడుతుందని చెప్పేసి ఆమెను మరింత కోపం వచ్చి, ఏంటమ్మా ఇవి నేను తీసుకొస్తే నువ్వు దేవుడిని స్తుతిస్తావేంటంటే తిరిగి ఆయనకే చెప్తుందంట, చూసావన్న దేవుడు ఎంత గొప్ప దేవుడో, నేను ప్రార్థించి ఇంకా నా ప్రార్థన ముగించక ముందే దేవుడు నిన్ను ప్రేరేపించి నా కోసం ఈ 1000 రూపాయల సామాన్లు కొని తీసుకొని రావడానికి నిన్ను ప్రేరేపించారు చూడు, అది నా దేవుని యొక్క గొప్పతనం అందంట. చూసారా, ఆయన ఏమనుకున్నాడు, దేవుని కన్నా గొప్పగా ఈయన చేసేద్దాం అనుకున్నాడు. కానీ ఆమె ఒక మాట అంది, నా దేవుడికి నాకు ఏది కావాలో ఆయన తెలుసుకొని నిన్ను ప్రేరేపించారు చూసావా, నీ డబ్బుతో నాకు తీసుకొచ్చి, అదే నా దేవుని యొక్క గొప్పతనం అనేసరికి ఆయన ఇంట్లోకి వెళ్ళి ఆలోచించాడు, నిజమే ఏమో నేను కొన్ని సంవత్సరాలుగా నేను చూస్తున్నాను, ఆమె విశ్వాసంలో ఎక్కడా కూడా విడిచిపెట్టలేదు, ఎంత పరిస్థితి బాగాలేకపోయినా సరే ఆమె ఏ రోజు కూడా ప్రార్థన విడిచిపెట్టలేదు, ఇంట్లో ఈరోజు తినడానికి తిండి లేకపోయినా సరే ఆమె దేవుడికి ప్రార్థించాడు. ఆమె ప్రార్థిస్తే నేనెందుకు స్పందించాలి, అసలు ఆమె ఏడుస్తుంటే ఇంట్లో ఫుడ్ అది లేదని నేనెందుకు వెళ్ళిపోయి సూపర్ మార్కెట్కి వెళ్ళి కొనాలి. సో ఆమె ఎవరినైతే ప్రార్థిస్తుందో ఆ దేవుడు ఆషామాషి దేవుడు కాదు, ఆ దేవుడు అంత బలమైన దేవుడు కనుకనే నన్ను ప్రేరేపించి ఆమె ప్రార్థన అవ్వకముందే నాతో ఇంత సామాన్లు కొనిపించేటట్టుగా నాకు స్తోమతనిచ్చాడంటే ఆయన నిజంగా ఉన్నవాడు అనువాడు సజీవుడైన దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడని ఆ రోజు నుంచి ఆయన కూడా ఎవరైతే దేవుడే లేడని నా దేవుని కన్నా నేను చాలా గొప్పోడినని అనుకొని విర్రవీగుతున్న ఆయన అంత డబ్బును పెట్టి సామాన్లు కొనడానికి ఇష్టపడిన ఆ వ్యక్తి ఆ రోజు ఆమె విశ్వాసాన్ని బట్టి ఆయన మారు మనసు పొందారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చిన్న కథ ద్వారా మన జీవితంలో మనం ఏం నేర్చుకుందాం, అనేక సార్లు మన పరిస్థితులు బాగోపోవచ్చు, మన పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు. నీ పరిస్థితి ఏదేమైనా సరే
నీ యొక్క విశ్వాసంలో ఎక్కడ జారిపోకుండా, నీ విశ్వాసంలో ఎక్కడ పడిపోకుండా యథావిధిగా నువ్వు దేవునికి చేయాల్సిన ప్రార్థన నువ్వు చేస్తే ఆయన ఏ పరిస్థితిని వాడుకునే శక్తిమంతుడు. ఏమి జీవితంలో కూడా అదే జరిగింది కదా. ఎక్కడ కూడా మీకున్న పరిస్థితిని బట్టి మీరు జారిపోవద్దు. ఎక్కడ మీకున్న పరిస్థితిని బట్టి మీరు చిన్న చూపుగా అయిపోకండి. అయ్యో దేవుడు అసలు నా ప్రార్థన వింటున్నారా, అసలు నన్ను ఆయన గమనిస్తున్నారా, నా పరిస్థితిని చూస్తున్నారా అనుకోవద్దు. ఆయన ఎల్లవేళ్ళ చూచుచున్న దేవుడు. ఆయన చూస్తున్నాడు, నీ పరిస్థితి అంతా చూస్తున్నాడు. తగిన కాలమందు తగిన సమయమందు నీకు ఆయన తప్పక సహాయం చేసే దేవుడు. ఈ చిన్న కథ ద్వారా దేవుడు మనతో చక్కగా మాట్లాడాలని నమ్ముతున్నాను. విన్న మీ జీవితాల్లో కూడా గొప్ప ఆశీర్వాదకరంగా మిగలాలని ఆశపడుతున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.